ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు మన వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి, అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు, సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు, అక్టోబర్ నెలకి సంబంధించి రూములు అన్నీ కూడా మీ అందరికీ వివరించడం జరుగుతుంది. అలాగే చాలామంది నన్ను తిరుపతి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఏవైనా మరలా మార్గాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీ అందరితో చెప్పడం జరుగుతుందండి. ముందుగా అయితే ఇక్కడ మీరు ttddevastanam.ap.gov.in వెబ్సైట్ చూడండి. ఇక్కడ పిలిగ్రిమ్ సర్వీసెస్లో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని ఉంది కదండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ హోమం టికెట్లు అనేవి టీటీడీ వారు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు చూడండి. ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది మీకు ఓపెన్ అవుతోంది అని. సో నేను అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూసారా, టెంపుల్ సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని. ఈ విధానం ద్వారా ఆగస్టు నెల దర్శనం టికెట్లు అనేవి ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మీకు విడుదలవుతున్నట్టు టీటీడీ వారు మీకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వటం జరిగింది. సో మీరేం చేస్తారంటే ఆగస్టు నెల దర్శనం టికెట్లు కావాలి అనుకునేవారు, బుక్ చేసుకోలేకపోయిన వాళ్ళు గతంలో ఈ విధానం ద్వారా ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటే తిరుపతిలో ఈ గౌ ప్రదక్షిణశాల సప్త గౌ ప్రదక్షిణశాలలో ఈ హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్ అనేది ఒక వ్యక్తికి 800 రూపాయలు పడుతుంది. ఒక టికెట్కి ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. 1600 రూపాయలు అవుతుంది. ఒక్కొక్కరికి 800 అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఓకేనా? సో ఈ విధానం ద్వారా మీరు ట్రై చేసుకోండి ఆగస్ట్ నెలకు సంబంధించి. అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి ఈ టికెట్లు కూడా మీకు వచ్చే నెల ఆగస్టు 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఈ విధానం ద్వారా ఇప్పటికీ కూడా డబ్బులు పెట్టి మేము ఆన్లైన్లో కొంటాము టికెట్లు అన్న వాళ్ళు ఈ విధానం ఫాలో అవ్వచ్చు. ఓకేనా? మీకు అర్థమైందా? అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి ప్రతి దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయి అన్నది గత 3 రోజుల నుంచి నేను రోజు చెప్తున్నా మీకు. అలాగే ఈరోజు కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా చెప్తా. కావాలంటే ఇక్కడ చూడండి, అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అదే రోజు మధ్యాహ్నము 3 గంటలకి అక్టోబర్ నెలకు సంబంధించి రూములు విడుదలవుతాయి అన్నమాట. మీ అందరికి అర్థమైంది కదా? సో నా ఉద్దేశం ఏమిటి అంటే ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఆగస్టు అలాగే సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు కావాలి అనుకునే వాళ్ళు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా బుక్ చేసుకోండి. అక్టోబర్ నెలకి కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఆన్లైన్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోండి. అలాగే ఈ టీటీడీ మెయిన్ వెబ్సైట్లో మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, తిరుపతిలో మీకు ఎవరికైనా దర్శన టికెట్లు కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టీటీడీ లోకల్ టెంపుల్స్ అని ఉంటుంది చూడండి. ఇవ్వండి, టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఆగస్ట్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్నీ ఉంటాయి. పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరావు స్వామి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు, ఇట్లా అన్ని ప్లేసెస్ ఉంటాయి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురం మీరు కనుక ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్లో సెలెక్ట్ సేవలు ఇక్కడ డిఫరెంట్ సేవలు ఉన్నాయి చూసారా. ఇక్కడ సపోజ్ మీకోసం నేను కళ్యాణ కంకణం తీసుకున్నానే అనుకోండి. చూడండి, ఈ జూలై నెలకు సంబంధించి జూలై 18 సెలెక్ట్ చేసుకుంటే కళ్యాణ కంకణం సేవ అనేది ఇంకా 21 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 20 రూపాయలు మాత్రమే. మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇలా కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఈ సేవల్లో పాల్గొన్న తర్వాత ఇదనే కాదండి, ఏదైనా తిరుచానూరు అయినా కావచ్చు, అప్లైకుంట, నారాయణవరం, ఏదైనా శ్రీవారి సేవ తిరుమల తప్ప
మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అంటే తిరుపతిలో ఉన్న ఆ టెంపుల్స్, మళ్ళీ తిరుమల కాదండి, తెలుసుకోవాలి ఈ విషయం మీరంతా. సో ఈ విధానం ద్వారా మీకు అయితే అవకాశం ఉంది. తిరుపతిలో మీరైతే ఇప్పటికీ కూడా ఈ సేవలు బుక్ చేసుకొని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికీ చెప్తున్నాను, ఎల్లుండి 18వ తారీఖున మీ అందరికీ కూడా అక్టోబర్ నెలకి సంబంధించి 1/1 అన్నీ విడుదలవుతున్నాయి. అలాగేనండి, ఈరోజు మరొక అప్డేట్ ఏమిటి అంటే, చెన్నకేశవ స్వామి టెంపుల్ తాళపాకలో ఉందండి ఈ గుడికి సంబంధించి ఆర్జిత కళ్యాణోత్సవం 300 రూపాయల దర్శన టికెట్లు ఈ నెల జూలై 22వ తారీఖు సంబంధించి మీ అందరికీ కూడా ఈరోజు ఉదయం 11 గంటలకి విడుదలవుతున్నాయి. ఇక్కడ క్లిక్ హియర్ అని మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీరు ఈరోజు ఉదయం 11 గంటలకి బుక్ చేసుకోవచ్చు. సో ఈ చెన్నకేశవ స్వామి టెంపుల్ తాళపాకకు సంబంధించింది కూడా మీకు డైరెక్ట్గా టికెట్లు కావాలి అనుకుంటే మన టీటీడీ వెబ్సైట్ నుంచే మీరు బుక్ చేసుకోవచ్చు. మరి కాసేపట్లో అది మీకు ఓపెన్ అవబోతోంది. అలాగే ఈ వీడియోలో నేను మీ అందరికీ మరొక విషయం చెప్తానండి. సెప్టెంబర్ నెలకి సంబంధించి అన్ని దర్శన టికెట్లు, అంటే సెప్టెంబర్ వరకు కూడా దివ్యానుగ్రహ విశేష హోమం విధానం కాకుండా ఆన్లైన్లో అయితే అన్నీ అయిపోయినాయి. ముందు గడప దర్శన టికెట్లు, వయోవృద్ధుల వికలాంగుల దర్శన టికెట్లు, అంగ ప్రదర్శన టోకెన్లు, ఆర్జిత సేవలు 300 రూపాయలు, 500 రూపాయలు అన్నీ అయిపోయినాయి. మీకు ఉన్నటువంటి దారి కేవలం అక్టోబర్కి సంబంధించి మాత్రమే. ఇవన్నీ కూడా ఎప్పుడు విడుదలవుతాయి నేను ఆల్రెడీ మీకు 2 రోజులు చెప్పా కదండి. కానీ కొత్త వాళ్ళ కోసం మరలా చెప్తానండి. ఎల్లుండి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అక్టోబర్ నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయండి. బుక్ చేసుకోండి. అలాగే 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్ష బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు విడుదలవుతున్నాయి. బుక్ చేసుకోండి. అలాగే 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మీ అందరికీ కూడా 500 రూపాయల అక్టోబర్ దర్శన టికెట్లు, 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, అలాగే 23వ తారీఖున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషను, అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు మీకు విడుదలవుతున్నాయి. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతా, చూడండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. వీటన్నిటి ద్వారా ఏ సేవ బుక్ చేసుకున్నా దర్శనం చేసుకోవచ్చు. డైరెక్ట్గా 300 రూపాయలు, 500 రూపాయల టికెట్ తీసుకున్నా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక రోజువారీ లాగానే ఈరోజు కూడా ప్రస్తుత పరిస్థితులు, అలాగే దర్శనానికి ఎంత సమయం పడుతుందో మీ అందరికీ నేను చెప్తానండి. నిన్న జూలై 15వ తారీఖున 75,054 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,239 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 4.72 స్వామివారి హుండీ కానుకలండి. అలాగే ఈరోజు జూలై 16వ తారీఖున ప్రస్తుతం అయితే 300, 500 రూపాయల టికెట్ ఉన్న వారికి 2 గంటల లోపల దర్శనం అయిపోతుందండి. సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు ఉన్నవారికి అయితేనండి మీకు 4 నుంచి 5 గంటల్లో అయిపోతుంది. ఒకవేళ సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్లు లేకపోతే మీకు ఈరోజు 10 నుంచి 12 గంటల లోపల ఫ్రీ దర్శనం అయిపోతుంది. ఎవరైనా కానీ ఏ దర్శన టికెట్ లేకపోయినా కొండపైన VQC 2 వద్ద మీరు డైరెక్ట్గా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అండి. అలాగే తిరుపతికి ఎవరైతే గనక ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వస్తున్నారో దయచేసి మీరంతా ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏమిటి అంటే, మీరు తిరుపతిలో ఫ్రీ దర్శన టికెట్లు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి ఇక్కడ మీరు తెల్లవారుజామున 2 గంటలకే వచ్చినట్లయితే సర్వదర్శన టోకెన్లు మీ అందరికీ కూడా లభిస్తాయండి. సో ఎవరైనా రావచ్చు. కానీ నడక మార్గంలో, అలిపిరి నడక మార్గంలో అయితే మీకు ఎటువంటి దివ్య దర్శన టోకెన్లు ఇవ్వడం లేదు. శ్రీవారి నడక మార్గంలో అయితే రోజుకి 2,000 నుంచి 2,200 నడక మార్గం టోకెన్లు అయితే ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో అయితే ఇవ్వట్లేదు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి సపరేట్ టోకెన్లు అయితే ఉండవు. మీరు డైరెక్ట్గా భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శన టోకెన్లు తీసుకొని వెళ్ళిపోండి. అంతేగాని నడక మార్గం కోసం అంటే సపరేట్గా ప్రస్తుతం అయితే లేవు. ఇది కొత్త రూలు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. నేను రోజు చెప్తూనే ఉంటానండి ఈ విషయాలు. మరలా ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసిన వారి కోసం నేను చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా? సరేనా? ఉంటా మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.